మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారంటూ వరవర్రావు ప్రకటించారు. దీంతో ఇంతకాలం ఆయన ఎక్కడ ఉన్నారనే సందిగ్ధం వీడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, మొన్నటి వరకు పోలీసుల అదుపులోనే ఉన్నారన్న ప్రజా సంఘాలు ఇప్పుడు ఆర్కే క్షేమంగా ఉన్నారని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఈ మేరకు దీనబంధు పేరుతోటి నిన్న వచ్చిన ఆడియోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరు కూడా ఆ సమావేశంలో పాల్గొనలేదు. ఆ సమావేశంలో మావోయిస్ట్ అగ్రనేతలు పాల్గొన్నట్లుగా ఆ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. అయితే అక్కడ సాధారణంగా జరిగే ఏఓబి సంబంధించిన మీటింగ్ మాత్రమే జరిగింది. అయితే మీటింగ్ లో అగ్రనేతలు ఎవరు కూడా పాల్గొనలేదని చెప్పి కూడా ఒక సమాచారాన్ని పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కూడా క్షేమంగా ఉన్నట్లుగా వాళ్ళ స్పోక్స్ పర్సన్ నుంచి ఒక ఖచ్చితమైన సమాచారం వస్తుంది. అయితే ఇదే విషయాన్ని కూడా అటు ప్రజా సంఘాలు కూడా చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఒక డైలమా ఇప్పటివరకు మావోయిస్ట్ అగ్రనేత పోలీసు అదుపులో ఉన్నాడు, మావోయిస్ట్ అగ్రనేత గాయాలేనని చెప్పి పోలీసుల వర్షం నుంచి ఇటు 2 వర్షన్లు వచ్చినప్పుడు కూడా అయితే ఈ 10 రోజుల తర్వాత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్లుగా అటు పార్టీతో పాటుగా ప్రజా సంఘాల నుంచి వస్తున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అటు పోలీసులు ఖచ్చితంగా తమ వద్ద లేడు అని చెప్పి పదే మల్కాన్గిరి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే తమ వద్ద లేడు, తాము పట్టుకోలేదని చెప్పి పోలీసులు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఇటు ప్రజా సంఘాలు మాత్రము మావోయిస్ట్ అగ్రనేత ఆర్కేని పట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆర్కేతో పాటు మరొక 6 గిరిజనులు కూడా మిస్ అయ్యారు, వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్పి ప్రజా సంఘాలు కూడా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య కూడా ఏబిఎస్ కార్పస్ ఒకటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన వాళ్ళు విచారణ కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక సమాచారం వచ్చింది. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నాడని చెప్పి ఒక సమాచారం కూడా రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.